అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 22వ వచనం నుండి కొన్ని వచనాలలోని సారాన్ని ప్రత్యేకంగా మీరు ఆలోచించాలని మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఇందురు అనుంది పుట్టినోట్లో, వినవలెను. ఆ ప్రవక్త మాట వినాలి. ఆ ప్రవక్త మాట విననివాడు. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనము అగునను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక సంతానములన్నీయూ ఆశీర్వదింపబడునని రాత్రి విన్నాం. నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి ఆ ప్రవక్తలకును 25వ వచనంలో ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాంతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దీన్ని మరి మన సోదరులు ఇది కేవలం మహమ్మద్ ప్రవక్త గారి గురించే బైబిల్లో వ్రాయబడింది అని అభిప్రాయపడుతున్నారు. మోషే గారు మరి మాట ఎక్కడన్నారు అనేది ఒకసారి మనం పాత నిబంధనలోను కూడా వెళదాం. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 16వ వచనము నుండి 18వ వచనము వరకు చూద్దాం. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటల ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడి వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని గూర్చి విచారణ చేసేదను. చాలు. ఇది మోషే గారు పలికిన అదే మాటను మరి
అపోస్తుల కార్యాల్లో పేతురు గారు మాట్లాడిన మాట అది. 22వ వచనంలో మోషే ఇట్లెన్నో అపోస్తుల కార్యాల్లో ఇందా చదువుకున్నాం. ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. ఇవి చూస్తుంటే ఎవరు ఈ ప్రవక్త అన్నది మనం ఆలోచించాలి. వాళ్ళు కూడా ఈ రెఫరెన్స్లే చూపిస్తున్నారు. వాళ్ళు ఏదో గ్రంథాన్ని తీసుకొచ్చి అవి చూపించటం లేదు మనకి. మన బైబిల్నే మన దగ్గర తీసుకొచ్చి, ఇదిగో బైబిల్లో ద్వితీయోపదేశకాండంలో 18వ అధ్యాయంలో ఇలా ఉంది కదండి, అపోస్తుల కార్యాల్లో 3వ అధ్యాయం 22వ వచనం నుంచి ఇలా ఉంది కదండి అని వాళ్ళు ఇదే బైబిల్ని చూపించి మాట్లాడుతున్నారు. ఎవరు ఆ ప్రవక్త అని మోషే చెప్తున్నది అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 20వ వచనం నుంచి చూస్తే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనం, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. అంటే ఇది ఎవరి గురించి చెబుతున్నట్టు మనకు కనబడుతుంది? యేసుక్రీస్తు గురించి చెబుతున్నట్టు కనబడుతుంది. 26వ వచనంలో చివరి అధ్యాయంలో చివరి వచనాన్ని మనం చూస్తే 26వ వచనంలో, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఆయనను ఆ ప్రవక్త అనగానే మోషే గారు లేవి గోత్రానికి చెందినవారు. మోషే గారు లేవి గోత్రానికి చెందినవారు. లేవీయుడైన మోషే ఇశ్రాయేలీయుల లోని వారందరికీ ప్రవక్తగా చెబుతున్న మాటలు. మోషే గారు మాట్లాడినప్పుడు ఆ రోజు ధర్మశాస్త్రం ఇవ్వటంలో కానీ, అది సీనాయి కొండ దగ్గర తీసుకున్న ధర్మశాస్త్రం, అది మోషే ద్వారా కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడింది, మిగిలిన వారికి వర్తించుతుంది. అది మిగిలిన జనాంగాలకు వర్తించదు. అయితే మోషే గారు మాట్లాడిన మాటల్లో ఈ 23వ వచనంలో 3వ అధ్యాయం అపోస్తల కార్యాలు 22వ వచనంలో, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. నా వంటి ఒక ప్రవక్త అంటే మోషే సాత్వికుడు. ఆయన ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. మోషే సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. అలాగే క్రీస్తు కూడా. మొన్న చదువుకున్న హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనంలో, ఆయన ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా, క్రీస్తు కూడా తాను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను అని వ్రాయబడింది. ఆనాడు ఇశ్రాయేలీల ఇంటి మీద నమ్మకముగా ఉన్న మోషే ఈరోజు ప్రపంచమంతటి మీద నమ్మకముగా ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ అతడు జనించినది, యేసు జన్మించినది ఏ సహోదరులో నుంచి? మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించునన్నాడు. ఎవరు సహోదరులు?
యాకోబు సంతానం. వాళ్ళు 12 గోత్రాలకి చెందిన వారే వారి సహోదరులు అవుతారు. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి, అంటే మిగిలిన గోత్రాలలో నుండి మీ కొరకు జన్మిస్తారు అన్న నిజాన్ని ఆయన చెబుతున్నాడు. ఇకపోతే యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం నుండి కొన్ని సంగతులను పరిశీలిద్దాం. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. నువ్వెవరు అని బాప్తిస్మిచ్చి యోహాన్ని అడిగినప్పుడు అతడు ఏమంటున్నాడంటే 20వ వచనం నుంచి, అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. క్రీస్తుని కాను. క్రీస్తుని శబ్దమునకు అభిషక్తుడు, అభిషేకింపబడినవాడు అని, రాజు అని, మెస్సయా అని అర్థం. రాజని, మెస్సయా అని, అభిషక్తుడని అర్థం. బాప్తిస్మిచ్చి యోహాను నేను క్రీస్తును కాను అని ఒప్పుకున్నట్టు వ్రాయబడింది. 21. కాగా వచ్చిన వారు, మరి నీవెవరవు ఏలియావా అని అడుగగా అతడు కానెను. 22వ వచనంలో నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా, ఆ ప్రవక్తవా అంటే ఏ ప్రవక్తవు? మోషే చెప్పిన ఆ ప్రవక్తవు నీవేనా? నా వంటి ఒక ప్రవక్తను అన్నాడు, చూసారా? ఆ ప్రవక్త. ఈ ఆ ప్రవక్త అన్న పదం పెద్ద సందిగ్ధంలో ముంచేసింది మన ముస్లిం సోదరుల్ని. ఆ పదప్రయోగం కేవలం ముహమ్మద్ గారి గురించి మాత్రమే రాయబడింది అని, బైబిల్ చెప్పింది అని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పైగా వాళ్ళు చూపించేది ఈ రెఫరెన్స్లు చూపిస్తుంటారు వాళ్ళు. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానెను, నేను ఆ ప్రవక్తని కాను. కాబట్టి వారు నీవెవరవు? మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యేవారిని గనుక నిన్ను గుర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతనిని అడిగిరి. ఎవరిని? బాప్తిస్మిచ్చి యోహాన్ని. ఇది యేసుప్రభువుని అడుగుతున్న మా ప్రశ్న కాదండి, బాప్తిస్మిచ్చి యోహానిని అడిగినటువంటి ప్రశ్న. నేను కాదు అనేసాడు ఆయన. నేను కాదు, కానని ఉత్తరం ఇచ్చెను అని వ్రాయబడింది. నేను ఆ ప్రవక్తను కాను. ఇక బాప్తిస్మిచ్చి యోహాను ఆ ప్రవక్త కానప్పుడు మరి ఆ ప్రవక్త ఎవరు? ఆరో అధ్యాయం యోహాను సువార్త, 7వ అధ్యాయం యోహాను సువార్త, యోహాను సువార్త 7వ అధ్యాయము 40వ వచనం. వ్రాసుకోండి తప్పనిసరిగా. మోర్ ఇంపార్టెంట్ లెసన్.
చాలా మందికి ఇది తెలియాలి. ఎందుకంటే మనం నమ్ముకున్నది, చదువుతున్నది మనకు అర్థం కావాలి. ఏదో ప్రసంగాలు విని ఆనందించటం కాదు, విషయాలు అవగాహన చేసుకోవటం, అది బైబిల్ గురించి తెలుసుకోవటం అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే దానిలో లేనివి ఈ ప్రపంచంలో ఎక్స్ట్రాగా ఉన్నవంటూ ఏవీ లేవు. బైబిల్లో లేనివి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఎక్స్ట్రా ఉన్నాయని మీరు అనుకుంటే అది పొరపాటు. బైబిల్లో అన్నీ ఉన్నాయి. 7వ అధ్యాయం యోహాను సువార్త 40. జనసమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి యేసును గూర్చి జనసమూహములో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయన పట్టుకొనదలచిరి గాని ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఇక్కడ చూస్తే మనకేమర్థమవుతుందంటే జనసమూహంలో కూడా ఆ రోజుల్లో ఈ గందరగోళం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. మొదటి శతాబ్దపు కాలంలో కూడా అసలు ఆ ప్రవక్త ఎవరు అన్న వాదన అప్పటి నుంచే ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం ప్రజల్లో. అదే వాదన మళ్ళా 2000 సంవత్సరాల తరువాత కూడా ఈ ప్రపంచ ప్రజలలో కొందరిలో ఉండటం విశేషం. జనసమూహంలో కొందరు ఈ మాట విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. ఏ ప్రవక్త? ఫలానా ప్రవక్త అనే పదప్రయోగం ఇక్కడ జరగలేదు. ఈయన ఆ ప్రవక్తయే అని వ్రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయం 13, 14 వచనాలు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 13, 14. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. సూచక్రియ. 14వ వచనంలో ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకోండి. అమ్మయ్య, ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఇంతకీ అక్కడ ఆ ప్రవక్తవా క్రీస్తువా అని అడిగేసరికి ఆ ప్రవక్త వేరు క్రీస్తు వేరు అనే భావన వచ్చేసినట్టుగా అది జనసమూహంలో ప్రజలలో ఉన్నటువంటి అనుమానాలు. ఆ ప్రవక్త సూచక్రియలు చేస్తాడా? నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించునన్న మోషే సూచక్రియలు చేశాడు. ఇశ్రాయేలీల మధ్య మోషే సూచక్రియలు చేశాడు. కర్రను పడేస్తే పామైంది, నీళ్లను రక్తంగా చేసే
ఎర్ర సముద్రం పాయలైపోయింది, చెయ్యి కుష్ఠవ్యాధితో మారిపోయింది, మిడతలు, చీకటి, పిడుగులు, సంహారకుడు, ఎన్నెన్నో సూచక్రియలు మోషే కాలంలో జరిగాయి. అలాంటి ప్రవక్త, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును అన్నాడు మోషే గారు. ఈ ప్రవక్త అన్న మాటకి ఆ రోజుల్లో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మోషే అద్భుతాలు సూచక్రియలు చేశాడు గనుక నా వంటి ఒక ప్రవక్తను అన్న మాటకు అద్భుతాలు సూచక క్రియలు చేసేవాడై ఉండాలి అని వాళ్లలో ఒక ముద్ర పడిపోయింది. మోషే కాలం నుండి ఉన్నటువంటి ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు కాలంలో వాళ్ళల్లో అనేక రకమైనటువంటి అనుమానాలు చోటు చేసుకున్న యేసుక్రీస్తు విషయంలో. అలా చోటు చేసుకున్నప్పుడు యేసు ప్రభు వారు చేసినటువంటి సూచక్రియను బట్టి రొట్టెలను 1000 మందికి ఆహారంగా, చేపలను 1000 మందికి ఆహారంగా ఆయన పంక్తులుగా కూర్చుండబెట్టి పంచినప్పుడు 14వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో, ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిది. కనుక ఆ ప్రవక్త ఎవరు అని బైబిల్ నిర్ధారించింది. ఆ ప్రవక్త ఎవరో బైబిలు చెప్పలేదు అని పాపం ఈ రెఫరెన్స్ కనబడక వాళ్ళు దెబ్బతిన్నారు. ఈ ఒక్క రెఫరెన్స్ చాలు వాళ్ళు ఒప్పుకోవడానికి, కానీ వాళ్ళు ఈ రెఫరెన్స్ చూడలేదు. ఇంకా ముందుకు వెళదాం. ద్వితీయోపదేశకాండం మరొకసారి వెనక్కి వెళదాం. 18వ అధ్యాయం 22వ వచనాన్ని మరలా చూద్దాం. ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగకపోయిన ఎడల పక్షమునను, ఎన్నడును నెరవేరకపోయిన పక్షమునను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. ఎప్పుడైతే ప్రవక్త తండ్రి నామాన్ని ఏమైనా చెప్పాడు అంటే అది తప్పనిసరిగా నెరవేరాలి. తండ్రి నామాన్ని పంపబడినటువంటి మోషే చెప్పాడు గనుక మోషే చెప్పినట్టుగా సముద్రం పాయలైపోయింది. మోషే చెప్పినట్టుగా సంహారకుడు వచ్చేశాడు. మోషే చెప్పినట్టుగా సముద్రం, ఈజిప్టు నీళ్లు ఎర్రబడ్డాయి, రక్తంగా మారిపోయాయి. కర్ర పామైంది, చెయ్యి కుష్ఠవ్యాధితో తయారైంది. ఎందుకంటే ఆ ప్రవక్తకున్న క్వాలిఫికేషన్స్, అర్హతలు. ఇక్కడ చూస్తే ప్రవక్త యెహోవా నామమును చెప్పినప్పుడు ఆ మాట జరుగకపోయిన పక్షమునను, నెరవేరకపోయిన పక్షమునను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పను గనుక దానికి భయపడవద్దు. ఇక యేసు దగ్గరకు వచ్చేసరికి యేసు చెప్పినప్పుడు తండ్రి నామాన్న ఏ మాట నెరవేరలేదు. మనం ఆలోచిస్తే యేసు చెప్పిన మాటలన్నీ నెరవేరాయి, నెరవేరుచున్నవి.
కనుక మోషే నిజంగా చెబితే ఆ ప్రవక్త యేసుక్రీస్తే, అనగా మోషే మాట నెరవేరింది. కనుక మోషే ప్రవక్తనని ఒప్పుకున్నటువంటి మన సోదరులైనటువంటి ముస్లిం సోదరులు మోషే ప్రవక్త అని వాళ్ళు అంగీకరించారు. గనుక ఆ ప్రవక్త నిజముగా దేవుని పక్షాన పలికితే ఆ మోషే మాట యేసుక్రీస్తులో నెరవేరింది. కనుక దేవుని పిల్లలారా, ఆ ప్రవక్త ఎవరో కాదని, ఆ ప్రవక్త యేసుక్రీస్తేనని, అది యేసుక్రీస్తును గూర్చే పలుకబడిందని మనకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాల్లో 7వ అధ్యాయము స్టెఫెను ప్రసంగాన్ని మనం విన్నప్పుడు 37వ వచనం నుంచి మరలా, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. కనుక మోషే చెప్పింది ఇశ్రాయేలీయులు కొరకని, ఇశ్రాయేలీయులలో ప్రవక్త పుడతాడని, ఆ ఇశ్రాయేలీయులలోని ప్రవక్త ఇశ్రాయేలీయుడై ఉంటాడని మనకు అర్థమవుతుంది. మరి అలా చూస్తే జనరేషన్స్లో మహమ్మద్ ఇశ్రాయేలీయుడు కాదు, ఆయన ఇష్మాయేలు సంతానానికి చెందినవాడు. కనుక సోదర సోదరీమణులారా, ఈరోజు సమాజంలో ప్రజలు బైబిల్ని అపార్థం చేసుకొని ఏదో రకంగా క్రీస్తును గూర్చి ఒక గలిబిలిని సృష్టించాలని అపార్థం చేసుకునే వాదనలను వినిపిస్తూ ఉంటారు. ఒక ప్రక్క క్రైస్తవులు ఎలా తయారయ్యారు అంటే, అదే బైబిల్ చదువుకుంటూ ఆ బైబిల్ అర్థం కానిదిగా ఉన్నట్టు వాళ్ళ చేతలు మనకు కనిపిస్తున్నాయి. బైబిలును నమ్మిన వారు నమ్మిన బైబిలు చెప్పిన మాటలు వినని దశలో క్రైస్తవులు ఉన్నారు. బైబిలు నమ్మక వాళ్ళకంటూ ఒక పవిత్ర గ్రంథాన్ని వేరొకటి కలిగి ఉండి బైబిలునే ఆధారం చేసుకొని వాళ్ళ ఉనికిని కాపాడుకోవటానికి బైబిల్ను ఉపయోగించుకుంటున్న వారు కనిపిస్తున్నారు. నాది రైటా నీది రైటా అని వివాదంలో అసలు యేసే ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా చిత్రీకరించి యేసుని ఆయన చెప్పిన మాటల్ని అపార్థం చేసుకునేటట్టుగా చేసేసి యేసే ఒక అపార్థమైన వ్యక్తిగా వాళ్ళు చేసేసి గలిబిలి చేసి, మీరు గత 4 దినాలు విన్న ఆ మహాజ్ఞానం అనేది కనీసం వీళ్ళ ఛాయలకు కూడా రాకుండా అపవాది అడ్డంకులు వేస్తున్నాడు. ఇది ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచాన్ని అలముకున్న ఒక భయంకరమైన దుస్థితి. ఫోన్లేండి బాబు, వాళ్ళు ఏమంటుండో అనుకోరు కానీ నేను యేసుప్రభుని మాత్రం నమ్మేశాను అంటాడు. అయితే పరలోకానికి వెళ్ళిపోతావా? ఏదో రకంగా నేను నమ్మేశాను అనే తృప్తితో ఉండిపోతున్నాడే తప్ప, నమ్మినవాడు ఏం చేయాలన్నా, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అను ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు క్రైస్తవుడు. అమ్మయ్య, నేనేదో దేవుడి దేవల్ల ప్రభువుని నమ్మేశానండి బాబు, వాళ్ళ బోధలు నమ్మలేకపోతున్నాను, పక్కకు వచ్చేసాను నేను అంటాడు. ఇక
వాళ్ళ ధోరణిలో ఇందాక మనం చదువుకున్న యోహాను సువార్త 7వ అధ్యాయము యోహాను సువార్త 7వ అధ్యాయము 41వ వచనం చూడండి. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా, క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుట లేదా అనిరి. చూసారా, లేఖనము చెప్పుట లేదా అని అనుకోవడం వల్ల 43వ వచనంలో ఆయనను గూర్చి 43లో ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టింది, వారిలో కొందరు ఆయన పట్టుకొనదలచిరి, కానీ ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఎందుకు పట్టుకోవాలనుకున్నారో ఆలోచించారా? ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నారు? వివాదాస్పదమైన మనిషి. వివాదాస్పదమైన మనిషిని వదిలేయొచ్చుగా. ఏదో అనుకుంటున్నాడు, నేను దావీదు సంతానంలో నుండి వచ్చాను, నేనే క్రీస్తుని, అంటే మెస్సయ్యను, నేనే మెస్సయ్యను, క్రీస్తుని, రాజుని అని అంటున్నాడంటే తప్పు అంటున్నాడు, తప్పు మాట్లాడుతున్నాడు. యేసు మీద ఉన్న బాధ ఏంటంటే వాళ్ళకి, ఈయన తప్పు మాట్లాడుతున్నాడు, ఈయన క్రీస్తు కాడు, మెస్సయ్య కాడు, రాజు కాడు అని ఆయన స్వజాతీయులు, సొంతం వాళ్లే ప్రభుని అనుమానించారు. సొంతోళ్లే అపోజిషన్ అయితే, సొంతోళ్లే వ్యతిరేకం అయితే, ఇంటివారే కాదంటే ఇక సాక్షి ఎవరి సాక్ష్యం అండి చెల్లుతుంది? ఇంటివారే ఇతను నేరస్తుడు అని పోలీసులకు అప్పగిస్తే, నిన్ను నా ఇంటివారే నేను నేరస్తుడును అని పోలీసులకు నన్ను అప్పగిస్తే ఇక సాక్ష్యాలతో పని లేదు. అందుకు పట్టదలుచుకున్నారు, ఆయనని పట్టదలుచుకున్నారు. ఆయన వివాదాస్పదం అయిపోయాడు ప్రజలకి. ఏమండి, ఆయన్ను పట్టుకోవాలి, ఆయన మాటలు వివాదాస్పదమైనవి అన్న మాటలు ఆ రోజుల్లో అసలు యేసు మాటల్ని నమ్మటానికి అవకాశం ఉంటుందా? ఎలా ఉంటుందంటే అండి, యేసు ఎంత బోధ చేసినా, యేసు ఎంత మంచి బోధ చేసినా, చేస్తే చెయ్యొచ్చండి, ఎంత మాటలైనా చెప్పొచ్చు, మంచి మాటలు చెప్పొచ్చు, కానండి ఆయన క్రీస్తు అని చెప్పుకుంటున్నాడండి అని బాధతో చెప్తాడు పక్కోడికి. అన్నీ బాగా చెప్తున్నాడండి, ఆయన చాలా బాగుంటుందండి, కానీ ఆయన జైశాలని పెట్టుకున్నాడండి అంటాడు. అంటే ఏదో బాధ ఉంది ఆయనలో, కడుపు మంట. ఒరే బాబు, అది నన్ను పెట్టుకున్నది కాదురా, ఎవడో కొమ్ములు తిరిగిన వాడికి కొమ్ములు ఇరిచేసినప్పుడు ప్రజలు ఆ సంతోషానందాలతో ఆ రోజు ఇచ్చిన బిరుదు అని మనం అంటే, అది మనకు ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. మనం అలా అనిపించుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు, మనం అలా అంటే వాళ్ళు భరించలేకపోతున్నారు. ఇంతకీ అలా భరించలేని వాళ్ళు ఎవరు? హైందవ సోదరులు గారు, ముస్లిం సోదరులు గారు, నాస్తికులు కాదు, హేతువాదులు కాదు, స్వజాతీయులు, స్వకీయులు. పోను వీడేవైనా ఢీకోగలడా అంటే కనబడ్డావు.
వీడేమైనా ఢీ కొంటాడంటే ఢీ కొనలేడు. ఏమండి, దేవుడు చూసుకుంటాడు అంటాడు. యుద్ధాలు మాత్రం దేవుడు చూసుకుంటాడు, సింహాసనం మాత్రం నీకు ఇచ్చేయాలి. కనుక వాళ్ళు యేసు ఎంత చక్కని మాటలు వివరించినా, ఎన్ని సత్యాలు ఆనాడు ప్రపంచానికి తెలియచేసినా, ఇతను క్రీస్తు అంటున్నాడు ఏంటండి అని. అవును, అపోస్తులుడైన పౌలు తన బోధనలో యేసు ఏమై ఉన్నాడని బోధించాడు బైబిల్లో. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 5వ వచనం. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చు చుండెను వారు ఎదురాడి దూషించినప్పుడు. చూసారా, వాళ్ళు మళ్ళీ ఎదురాడుతున్నారు పౌలు గారిని. యేసు ఎలా క్రీస్తు అవుతాడు? ఆయన మెస్సియా కాడు, అంటే ఆయన క్రీస్తు కాడు, ఆయన రాజు కాడు, యేసు రాజు కాడు, మరియమ్మ కొడుకు, వడ్లవాని కుమారుడు. యేసు రాజుగాడు, మరియమ్మ కుమారుడు, వడ్లవాని కుమారుడు అని అన్నారు వాళ్ళు. 28 వచనం చూడండి, అందులో అదే అధ్యాయం 28. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. యేసే క్రీస్తర్రా, ఆ వడ్లవాని కుమారుడు, ఆ మరే కుమారుడు, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు మాతో ఉన్నారని ఇదంతా ఎందుకు చెప్పుతారా మీరు? ఉంటే ఉండొచ్చు, ఆయన వడ్లవాని కుటుంబంలో పుట్టొచ్చు, ఆయన మరియమ్మ సుతుడే కావచ్చు, కానీ ఆయన ఎవరనుకుంటున్నారు మీరు? రాజు క్రీస్తు ఆయనే. మీరు ఎదురు చూస్తున్న మెస్సియా ఆయనే వచ్చేశాడు. ఎలా వచ్చేశాడు యేసుక్రీస్తు? మీరు ఎదురు చూస్తున్న మెస్సియా ఎలా వచ్చాడు? రాజు క్రీస్తు అభిషక్తుడుగా వచ్చేశాడు ఆయన. మీరు ఎదురు చూస్తున్నారా ఇంతకాలం? ఆ ఎదురు చూస్తున్నవాడు ఇతనే ఆ మెస్సియా. పాపం ఈ వాదం విని 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 పిలాతుకు బుర్ర హీట్ ఎక్కిపోయిందండి. రోజుకి తగులే కదండి ఆయన దగ్గరికి, యూదమత తగువులు. పాపం ఇది దాచుకోలేక యోహాను సువార్త 18వ అధ్యాయంలో పాపం పిలాతు 37వ వచనంలో ఉండలేక ఒక మాట అడిగాడండి ప్రభుని. అపోస్తలుల యోహాను సువార్త 18వ అధ్యాయం 37. అందుకు పిలాతు, నీవు రాజువా? ఆయనను అడుగగా యేసు, నీవు అన్నట్టు నేను రాజునే, మెస్సియా నేనేనయ్యా, నేను క్రీస్తుని, ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తున్న క్రీస్తుని, రాజుని నేను రాజునయ్యా, యూదుల రాజు నేనే. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని హేరోదుని అడిగారు వాళ్ళు వచ్చి జ్ఞానులు. యేసు రాజే అంటే క్రీస్తే, మెస్సియే, యేసే మెస్సియా, యేసే క్రీస్తు, యేసే రాజు అని వాళ్ళకి చెప్తే వాళ్ళన్నారు, నువ్వు వడ్లవాని కుమారుడు బాబు, మమ్మల్ని ఎందుకు చంపేస్తావు, నువ్వు రాజు కాదు అని వాళ్ళు అంటున్నారు యూదులు, స్వకీయులు. సర్లేండి, వాళ్ళు ఏదో అన్నారు, మీరేమంటారు చెప్పండి? ఈ క్రైస్తవులు ఏమంటున్నారు చెప్పండి?
వాళ్ళేమంటున్నారు, యేసు ప్రభు వచ్చి రాజుగా 2000 సంవత్సరాలైనా వీళ్ళేం పాడుతున్నారంటే, పాడండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు అంటే అంతకుముందు వచ్చినాడు ఎవడు? భూలోకం అంతా తెలుసుకుంటారట. అప్పుడు ఎవడో కట్టాడో భ్రష్టుడు ఈ పాట. మీకు అర్థమవుతుందా లేదా? ఏమంటే పాట కట్టినోడికి ఎలాగా బుద్ధి లేదు, పాడినోడికైనా బుద్ధి ఉండొద్దండి. అసలు బైబిల్ చదువుతున్నారా వీళ్ళు? బంగారు వాక్యాన్ని మాత్రం ఏం రాస్తాడంటే అప్పుడప్పుడు మతిచెడి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే ఏంటి? ప్రభు అంటే ఏంటి? లార్డ్ అంటే ఏంటి అనుకున్నారు? రాజా. బంగారు వాక్యాన్నేమో యేసు అందరికీ ప్రభు అని రాస్తాడు. పాట పాడేటప్పుడేమో యేసు ప్రభువుగా, అంటే రాజే ప్రభు, యేసు ప్రభువుగా రాజుగా వచ్చుచున్నాడు. మరి ఇదేందుకు ఇక్కడ రాశావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? కాసేపు రాజుగా వస్తాడంటావు, అంతకుముందు రాజు అయిపోయాడంటావు. బంగారు వాక్యం ఇంటి ముందు బోర్డులో రాజు అయిపోయాడు అంటే సిలువు మీద పిలాతు గారు రాసినట్టుగా రాసేసావా? యూదులకు రాజు అని. ఒక మంచి మాట ఉందర్రా. 1 యోహాను 2వ అధ్యాయం. 1 యోహాను 2వ అధ్యాయం 22. మొదటి యోహాను 2వ అధ్యాయం. యేసు కామా ఉంది చూడండి. యేసు, అది మీ చదవడంలోనూ కూడా పొరపాటే, అంతే కదా. యేసు కామ ఎట్టాడు. ఎందుకు ఎట్టాడు కామ? అక్కడ కలిపేస్తావని భయం, ఆయన కల్పించావు. యేసుక్రీస్తు కాడనంటే ఏటి కాడని? యేసుక్రీస్తు కాడనంటే అసలు అర్థం లేదు ఆ మాటకి. యేసుక్రీస్తు కాడని, యేసు క్రీస్తు కాడని, యేసు రాజు కాడని, మెస్సయ కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు. అంటే ఇప్పుడు పాట పాండవులందరూ ఎవరో అబద్ధికులు. ఏమని? యేసు రాజుగా వచ్చుచున్నాడు అంటే ఇంకా రాజు కాడు అని అంటున్నారు వీళ్ళు. చూసారా? మరి ఎందుకు పాడుతున్నారు? ఎందుకు ఇలా అబద్ధికులుగా ముద్ర వేయించుకుంటున్నారు? ఎందుకు వీళ్ళకి అసలు బైబిల్ అర్థం కాకుండా పోయింది? యేసు లోకానికే వివాదం అయిపోయాడు. యేసును చమత్కారంగా వివాదాస్పదమైన స్థితికి తీసుకువెళ్ళాడు అబద్ధికుడు. దేవుని పిల్లలారా, యేసు లోకానికి క్రీస్తుగా, రక్షకుడుగా, అభిషక్తుడుగా, రక్షకుడైన యేసే రాజైన క్రీస్తుగా లోకానికి వచ్చేశాడు. వచ్చి 2001 అయిపోయింది, 2కి వచ్చేసాం. ఆయన రాజు అయి 2002కి వచ్చాం. ఏమంటే కిందకి ఏమనుంది? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. నా కుమారుడు పాట పాడతాడు, వీడే వీడే అని. ఎవడా వీడే వీడే అంటే పాట పాడిన వాళ్ళందరూ వాడే వారే.
ఈ పాట ఏమని పాడతారు? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతయు తెలుసుకుంటుంది, అంతవరకు రాజుగా రాడు. మరి ఎవరంటున్నారు? వడ్లవాని కుమారుడు. వీళ్ళదేసి అదే జాతి 2000 సంవత్సరాల క్రితం ఆ యూదులు ఎలా భ్రష్టులైపోయారో ఈ 2000 సంవత్సరాలు గతించిన యేసును నమ్మిన వారు కూడా భ్రష్టులుగా మారిపోయారు. ఈ నిజం చెప్తుంటే ఏమంటున్నారో తెలుసండి వీళ్ళంతా? ఎంత అసహ్యంగా అంటున్నారు తెలుసండి మమ్మల్ని. బాబు ఆయన దగ్గరికి వెళ్తే మీ విశ్వాసమే దెబ్బతింటుంది అంటున్నారు. ఏమంటే నేను ఏమైనా కాని మాటలు మీకు చెప్తున్నానండి, కానివి. మీకు కాని మాటలు మదుపు పెట్టి చెప్పి, నా డబ్బులు మదుపు పెట్టి మీకు కాని మాటలు చెప్పి నరకానికి పోయేటంతటి పనికిరాని వాడినండి నేను. కాని మాటలు చెప్తే నరకానికి పోయేది నేనండి. నాకు పరలోకం కావాలి. పరలోకం కావాలి అంటే దేవుడికి ఇష్టమైన పని ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తే బాగుంటుందా? వస్త్రాలు ధర్మం చేయమంటావా? భూదానం చేయమంటావా? అన్నదానం చేయమంటావా? ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి 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 జీవితంలో దేవుడి మనసులోని మాట, ప్రపంచం తప్పిపోయిన మాట, వాస్తవాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తాను అని అనుకున్నాను. ఈ నిజాన్ని ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వాళ్లకు చెప్పాలనే కుమారుడు అంకారావు నిలబడ్డాడు. నిన్న నిలబడ్డాడు. ఎందుకో మీరు తట్టుకోలేక చప్పట్లు కొట్టి కూర్చోబెట్టేశారు. ఆ స్పిరిట్ ఎవరిది? ఉత్సాహపరచవలసిన మీరు ఎందుకు చప్పట్లతో నిరుత్సాహపెట్టి కూర్చోబెడుతున్నారు? ఏ శక్తి మిమ్మల్ని ఆవహిస్తుంది? సామియానాల్లో ఎందుకో తెలియని దశ, మబ్బు, మత్తు మునిగిపోతున్నారు. ఎందుకంటే యేసు రాజు అయిపోతే వాడేమైపోతాడు? ఫకీరైపోతాడు. అర్థమైందా? దేవుని పిల్లలారా, బైబిల్ ఎంత చక్కగా ఉంది. ఎవడసలు క్రీస్తు విరోధి? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడు వీడే. ఎంత సత్యం అండి బైబిల్, ఎంత ఖచ్చితం అండి బైబిల్. అందుకంటాను, లేదు నేను చెప్పిన బైబిల్ రైట్ అనేవాడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇండియాలో ఉన్న ఏ బోధకుడినైనా ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. రమనండి, వాడి వాదనట వినిపించమనండి. వాడు నమ్మిన బైబిల్ ఎందుకంత తప్పుగా బోధిస్తున్నాడు? కాకమ్మ కథలు చెప్పి, పైసలు దండుకోవడానికి లేనిపోని దొంగ సాక్ష్యాలు చెప్పి, అడుక్కు తినడానికి అలవాటు పడి కోట్లు సంపాదించుకుంటున్నారు ఈరోజు ఈ బోధకులు. అందుకే దేవుడు వీళ్ళ గురించి ఒక ప్రవచనం ప్రవచించాడండి. వీళ్ళని కుక్కలతో పోలుస్తూ యెషయా గ్రంథము 50వ అధ్యాయం 56వ అధ్యాయము, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10-11 వచనాలు. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగ కుక్కలు. ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడండి. ఎవరిని ఎవరు గూర్చి? కాపరులండి బాబు, రెవరెండ్స్, బిషప్స్, ఫాదర్స్, మదర్స్, సిస్టర్స్, బ్రదర్స్, వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచూ పండుకోను వారు, నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వారికి
తృప్తి లేదు. ఈ కాపరులు అట్టి వారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమును పోవుదురు. ఒకడు తప్పకుండా, అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. బా, యెషయా చేత ఏమి చెప్పించాడండి. జోహార్. ఒకళ్ళు నేను తిడుతున్నానని చెప్తారు అనుకుంటున్నారా మీరు? సాక్షాత్తు దేవుడు అంటున్న మాటలు ఇవి. ఏమండి? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్నాడు 56లో. అది మొదటి వచనంలో. ఇది యెహోవా చెప్పిన మాట. ఎలాగా? ఎందుకయ్యా నోరు పారేసుకుంటున్నాడు యేసును గూర్చిన వివాదం ఇలా చేస్తున్నారు అని? మీరు ఏ సేవకుడు నన్ను చూడండి, ఆయన హమ్మింగ్ వచ్చేస్తుంది చూడండి. ఎవరినైనా అంటే, ఏ కాపరితోనైనా ఏ సేవకుడితోనైనా అంటే వాళ్ళు ఏమంటారని మాట్లాడరు. మనకెందుకు నాయన? ఆ పీడి సుందర్రావు ఒక విప్లవకారుడు అంటే ఈ 2000 సంవత్సరాలు మత్తులో ఆ నిద్రలో పళ్ళు కొరుక్కొని కలవరించుకొని చప్పరించుకొని ఉన్నారు వీళ్ళు. తిండి అంటే సందడి. తిండి పెట్టావు అనుకోండి, గొప్ప సందడి. సస్తే తిండి, పుడితే తిండి, పెద్ద పిల్ల అయితే తిండి, మళ్ళీ స్పెషల్. మీటింగ్ పెడితే తిండి, పునాది రాయి వేస్తే తిండి, ముందు ఈడికే తిండి పెట్టాలా దరిద్రుడికి. ఊర్లో మీటింగులు, మీ ఊర్లో గుంటూరు పట్టణంలో మీటింగులు పెట్టాలంటే వీళ్ళందరినీ హోటల్లోకి తీసుకొచ్చి కుక్కల మేపునట్టు మేపాలా? ప్రచారం చేయరు కదా. లేకపోతే ఎలాంటి ప్రచారం చేస్తారు? ఎలాంటి చేస్తారు? పీడి సుందరరావు గారు మీటింగ్లు మీరు ఎవరు వెళ్ళకండి, చెడిపోతారంటారు సంఘంలో. ఎందుకంటే మేము వీళ్ళ మేపలేదు. వీళ్ళ మేపాలా? వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, లారీకి డబ్బులు ఇవ్వాలి, బస్సుకు డబ్బులు ఇవ్వాలి, హోటల్కి డబ్బులు ఇవ్వాలి. అప్పుడు పశువులు తోలుకొస్తుంటారు చూసారు సంతకి, అలా తోలుకొని వస్తారు మీటింగులకి. మేము మేపం, వేపేస్తాం. వాళ్ళు వస్తే ఎంత, రాకపోతే ఎంత. వస్తే నువ్వు బాగుపడతావు, రాకపోతే పోతావు. మాకు నష్టమేం లేదు. మాకు పరలోకం కావాలి. నీ ముఖస్థుతి ఎవడకు కావాలి? నీ ముఖస్థు, నీ అటెండెన్స్ మాకెందుకు? నువ్వు బడికి వస్తే బాగుపడతావు, బడికి రాకపోతే దొంగ. బడికి దొంగ అంటారు చిన్నప్పుడు. బడికి దొంగ. బడికి దొంగ అయితే ఇంటికి పెద్ద. బడికి దొంగే, ఇంటికి పెద్ద. ఆలోచించండి. వచ్చారా? బాగుపడతారు. ఏంటండి మరి అంత మూలన పెట్టేశారా అన్నారంటే ఎవరో. ఏం దూరం అయితే రావా? దూరం అయితే రావా? ఎందుకురా? ఎందుకురా? సొలొమోను జ్ఞానం గురించి ఆ శాబదేశపు రాణి బాబా ఖండాంతర జర్నీ చేసిందండి. జ్ఞానం గురించండి. పరివారంతో బయలుదేరింది మహారాణి ఆ జ్ఞానాన్ని గురించి. అంతకంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు యేసుక్రీస్తు గురించి చెబుతూ. ఆ శేబదేశపు రాణి సాక్ష్యంగా నిలబడుతుందట మీ మీద. మా ఊర్లో గుంటూరులో పెట్టారు ప్రభా ఈ మీటింగులో, విన్నాను మేము లేఖనాల పరిశోధన పోస్టర్ చూశానండి. అలాగెళ్తూ మరి ఎందుకు వెళ్ళలేదు నాయన అని ఒకవేళ దేవుడు అడిగితే, ఏం వెళ్తాం ప్రభా, బస్సు కట్టి నుంచి ఇటు నుంచి 12 రూపీస్, సైక్లోన్ మూమెంటు, చల్ల గాలి, ఏం వెళ్తాం ప్రభు? శాబదేశపు రాణిని ప్రవేశపెట్టమంటాడు దేవుడు. ఆవిడ ఎందుకు అనుకుంటాం? అప్పుడు మనం చూడలేదు, ఇప్పుడు చూద్దామనా? విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారికి, ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఏమని? ఎంత దూరం నుండి వచ్చావు మిత్రమా అని అడుగుతుంది నిన్న ఆ రోజు. నేను ఆడదాన్నయ్యా,
ఖండం నుంచి ఖండానికి వచ్చాను. నువ్వు మీసం ఉన్న మగాడివి, 12 రూపాయలు ఛార్జీ టికెట్ డబ్బులు లేవు, నువ్వు రావు. అయిపోయిందా? తీర్పు అయిపోయింది. దేవుడు మాట్లాడ్డావు, అటు చెప్పమంటాడు సమాధానం. ఎంత దూరం పెట్టినా రావాలి. 12వ అధ్యాయం మత్తయి సువార్త 42. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42 ఆ మాటలు చూడండి, అండర్లైన్ చేసుకోండి. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ గొప్పవాని నోట నుండి వచ్చిన మాటలే మీ చేతనున్న దేవుని వాక్యపు గ్రంథము. ఆ మంచి మాటలు వినబడుతున్నప్పుడు ప్రపంచాన్ని, ప్రపంచ జ్ఞానాన్ని సవాలు చేసే యేసు బోధనలు మీకు వినబడుతున్నప్పుడు ఎంత దూరమైనా నువ్వు రావాలి కదయ్యా. దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఆలోచించండి. ప్రపంచమంతా క్రీస్తుని అస్తవ్యస్తం చేస్తుంది ఈరోజు. వాళ్ళని ఎదుర్కోవటానికి నిన్ను హేతువడిగే ప్రతి వానికి ఎల్లప్పుడూ సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉండాలి అని దేవుడు నిన్ను కోరుకున్నాడు, బైబిల్లో హెచ్చరించాడు. ఇంత మంచి జ్ఞానం, శాస్త్రీయ దృక్పథంలో బోధించే జ్ఞానం ఇది. మీ నుండి దేనినూ ఆశించి కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 2వ వచనం. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదునంటున్నాడు పౌలు. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. యూరోపియన్ చర్చెస్ అండి ఇవన్నీ. సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నది దేనికి? దేవుని కార్యక్రమాలు జరిగించటానికి. సంవత్సరము నుండి గుంటూరు సెమినార్ కొరకు ఆలోచిస్తున్నామండి. వచ్చే సెమినార్ని వరంగల్ వారికి వాగ్దానం చేశాను. వరంగల్ పట్టణంలోని ముక్కుపచ్చలారన అమాయకులైన బిడ్డలు వచ్చారు ఇక్కడికి. 2003 జనవరి వాళ్ళకి ఇచ్చాను ఆ పట్టణానికి. సంవత్సరం ముందుగానే వాగ్దానం చేశాను వాళ్ళకి. సంవత్సరం ఇది అయిపోయిన తర్వాతగా వరంగల్ గురించి ఆలోచించడం మొదలు పెడతాం. సంవత్సరం ముందుగానే ఆలోచిస్తే ఏంటయ్యా ఈ అల్పపీడనం, అంతే, దాటిపోయింది, లేచిపోయింది, లేపేశాడు దాన్ని. నెల్లూరు ప్రకాశాన్ని అతాకుతలం చేసింది. కోట్ల రూపాయల నష్టం వచ్చేటట్టుగా చేసింది ఆ తుఫాను. కానీ ప్రశాంతమైన వాతావరణంలో జరిగిపోతుంది సెమినారు. మా వెనక దేవుడు ఉన్నాడు అనడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. దేవుని పిల్లలారా, మేము దేనిని ఆశించి మీ దగ్గరకు రాలేదు. అవసరమైతే మీ పాదాలు పట్టుకునైనా, అవసరమైతే మిమ్మల్ని బ్రతిమలాడైనా దేవుని వాక్యాన్ని వినమని చెబుతాం. మా ధనాన్ని మేము ఖర్చు పెడతాం, మా సమయాన్ని మీ కొరకు అర్పిస్తాం, మా ఆలోచనలు మీకు సమర్పించుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం.